వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. జనసేనతో దోస్తీ రాజకీయాలకు అతీతమన్నారాయన. జగన్ ప్రకటించిన నవరత్నాలు వాస్తవానికి 9 రాళ్లని ఎద్దేవా చేస్తున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్. రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలైపోయాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్య దగ్గర నుంచి, ఉద్దానంలోని కిడ్నీ సమస్య దగ్గర నుంచి కాపుల సమస్య వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మధ్య ఒక విధమైన ఉత్సుకతను రేపే. ప్రస్తుతం ముద్రగడ పవన్ చంద్రబాబుల భేటీని విమర్శిస్తూ ఒక లేఖ రాయడం, ఎస్పెషల్లీ చంద్రబాబు ఉచ్చులో పవన్ కళ్యాణ్ పడవద్దు అంటూ ఆయన ఒక హితవు చెప్పడాన్ని మంత్రి నారాయణ తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం అదేంటో ఆయన మాటలను విందాం. నారాయణ గారు, ఓవరాల్గా ముద్రగడ రాసిన లేఖను ఎలా చూస్తాను మీరు? అంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన నెలకొక లేఖ, వారానికి ఒక లేఖ, రోజుకి ఒక లేఖ రాసే వ్యక్తి. అలవాటు పోలా, ఒక మంచి పని చేస్తున్నా అదే అలవాటు. ఎందుకనంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కిడ్నీ సమస్యని గురించి ఆయన దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వెంటనే పాజిటివ్గా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం 5 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్లు వేసి దాని మీద రీసెర్చ్ చేసేదానికి ఏర్పాటు చేసి అన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీలో పవన్ కళ్యాణ్ గారు కలవటం జరిగింది. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళని ఇన్వైట్ చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వైట్ చేశారు. వాళ్ళు వచ్చి స్టడీ చేశారు. మేము సపోర్ట్ చేస్తామన్నారు. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, హెల్త్ మినిస్టర్ అందరూ నేను ముఖ్యమంత్రి గారితో కలిసి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి ఈ సమస్యని, ఈ కిడ్నీ సమస్యని ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా వైదొలగించాలా, దీనికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, రీసెర్చ్ చేసి మూలాలను కనుగొని ఆ సమస్యను పర్మనెంట్గా చేస్తాం అనుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషించారు. టీవీలో చూసి రాష్ట్ర ప్రజలంతా సంతోషించారు. కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళందరూ సంతోషించారు. సమస్య లేని వాళ్ళు కూడా సంతోషించారు. ఎందుకంటే ఒక నాయకుడి దృష్టికి వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చి చెప్పి సమస్యను ముందుకు తీసుకుపోతున్నారు సాల్వ్ చేసేదానికి. ముద్రగడ పద్మనాభ గారు కాపులకున్న సమస్యల్ని అలా ముఖ్యమంత్రి గారి దగ్గర తెచ్చి అడిగి చేయాలి. ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి రాడు. ఆయన ఎంతసేపుడికి లెటర్లు రాస్తాడు. ఆ లెటర్లు కూడా ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాసే భాష కాదు, నోటికొచ్చిన భాష. చక్కగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిస్తే దాన్ని కూడా ఉద్దేశించి దానికి కూడా లెటర్ రాశారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ముఖ్యమంత్రి గారితో ప్రయాణించొద్దు, ఆయనతో ప్రయాణిస్తే మీరు మోసపోతారు. దాని అర్థం ఏంటంటే కిడ్నీ సమస్యని సాల్వ్ చేయకూడదు, అట్నే ఉండాలా, ప్రజలు ఇట్నే సఫర్ అవ్వాలా, ఈ రాష్ట్రం ఇట్నే ఉండాలి, అదే ఆయన ఉద్దేశం. సమస్య సాల్వ్ అయ్యేదానికి పవన్ కళ్యాణ్ ఆలోచించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు సాల్వ్ చేస్తుంటే నువ్వేమో కాపుల్ని బీసీజీలో చేర్చేదానికి సమస్యని సాల్వ్ చేయకుండా నీకు గుడ్విల్ కావాలని, మొత్తం గుడ్విల్ నీకే కావాలని ఉద్యమాలు చేయటం, పాదయాత్రలు చేయటం, ఇదే నీకు. ఎందుకు రావండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి? ఎందుకు కలవచ్చు? ఎందుకు అపాయింట్మెంట్ తీసుకో? పవన్ కళ్యాణ్ లాగా ఎందుకు తీసుకొని మాట్లాడు? నాకు చెప్పు ఆన్సర్. ప్రజలకు చెప్పు, రాష్ట్ర ప్రజలకి. మంజునాథ్ కమిషన్ దగ్గరికి ఎందుకు రావు? రా, వచ్చి అడుగు. మంజునాథ్ కమిషన్ ఎప్పుడు ఇస్తారు రిపోర్ట్? వాళ్ళు చెప్తారు. ప్రజలకు చెప్పు. ముఖ్యమంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకో, రా, వచ్చి కలువు, ప్రజలకు చెప్పు. అసలు నువ్వు పాదయాత్ర చేస్తానంటే పర్మిషన్ పెట్టుకోమంటే పర్మిషన్ కూడా పెట్టకుండా పాదయాత్ర చేస్తానంటావండి. ఏమండి ఇది? ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్సీపీ వల్ల ఉండారు. ఇప్పటికైనా బయటికి రండి, ఇలాంటి ఖచ్చితంగా ప్రజలు మేము ఇచ్చి కొడతారు. అంటే మా నవరత్నాలు తట్టుకోలేకే చంద్రబాబు పవన్ ఎలా చేస్తున్నారని చెప్పి వైసీపీ కూడా ఆరోపిస్తుంది. అంటే నవరత్నాలు కాదండి, అవి నవరత్నాలు కాదు. అది నిన్న చెప్తున్నారు నవరాళ్ళని. నవరత్నాలు ఊరికినే రత్నాలని పెట్టుకుంటే జరిగిపోదు. ప్రజలకు ఏ సమస్య ఉందో ఆ సమస్యని కూలంకుషంగా పరిశీలించి ఆ సమస్య సాల్వ్ చేయాలి. అంతేగాని నవరత్నాలను పెట్టుకొని ప్రజలను మోసం చేయటం కాదు. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏది చెప్పిందో 100కి 100 పాళ్ళు చేస్తుంది. ఆ రోజు రైతు రుణమాఫీ మేము పెడితే అది వీలు కాదు, చేయలేరు అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మేము చేస్తున్నాం. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, ఇబ్బందులో ఉంది. చెప్పాం 5 ఇన్స్టాల్మెంట్లు ఇస్తామని, 3 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, మిగతా కూడా ఇచ్చేయబోతున్నారు. డ్వాక్రా ఖజానాలకు 2 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, 3వ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆయన ఒకప్పుడు రుణమాఫీ వీలు కాదని చెప్పాడు, అవగాహన లేక. అదే ఈ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చక్కగా చేశాడు. ఈరోజు ఆయన నవరత్నాలని ముందుకు పెట్టి ప్రజల్ని మరొక మోసం చేయబోతున్నారు. మొత్తం వైసీపీ చేస్తున్న నవరత్నాలు అనేది నవరాళ్ళు, అదేవిధంగా పవన్ చంద్రబాబుల కలయికలో
రాజకీయమైన అంశాల కంటే కూడా కిడ్నీ బాధితులను ఆదుకోవాలనే అంశమే ప్రధానంగా ఉందని చెప్పి నారాయణ చెప్తారు. విజయవాడ నుంచి కెమెరా నానితో విజయసారథి, భారత్ టుడే.